కుర్చీలోనో సోఫాలోనో ఒళ్ళు కదలకుండా కూర్చుని వీలైతే పక్కన స్నాక్స్ ఏవో పెట్టుకుని తింటూ బొటన వేలకు మాత్రమే పని చెప్పే అలవాటు మీకుందా? ఇలా 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 అర్థమైందా? స్క్రోల్ చేయటం, రీల్స్ లాంటివి చూడడం, ఫాలో అవ్వటం అలవాటు ఉందా మీకు? దాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు, తెలుసా? హెడ్లైన్ చేజింగ్ అనే సైకలాజికల్ ఫ్యాక్టర్తో అది రిలేట్ అయి ఉంటుంది. ఆలోచించారు ఎప్పుడన్నా? అర్థమైందా మీకు? ఏదో కొత్త కొత్త మాటలు చెప్తున్నట్టుందా? కొత్తవేం కాదు, మనం చేస్తున్న పనే ఇది, అలవాటైపోయిన ఆలోచనే ఇది. కాకపోతే మన అలవాటు మన జీవితాన్ని, మన ఆలోచనని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో మాత్రం మనం తెలుసుకోలేకపోతున్నాం. పైగా మీడియా తను అనుకున్నది ఇష్టారాజ్యంగా చేయడానికి ఏపీ లాంటి రాష్ట్రాల్లో మీడియా ట్రయల్ అంటామే మనం, అంటే రాజకీయ ఎజెండాలు నడిపేయటము, తీర్పులు ఇచ్చేయటం లాంటివి చేసేస్తూ ఉంటారు కదా. మీడియా అలా చెలరేగిపోవడానికి కూడా మనం ఈ బొటనవేలు నడిపే ఈ అలవాటే కారణం, తెలుసా మీకు? చాలా చిత్రంగా ఉందో వినడానికి. మీకు ఫుల్ పిక్చర్ అర్థం కావాలంటే, దీని వెనక లాజిక్ ఏంటో, ఇది ఎలా వర్క్ అవుతుందో తెలియాలి. అలా తెలియాలంటే డూమ్ స్క్రోలింగ్ అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏపీలో మేజర్ ఛాలెంజ్ ఏంటి? రాజకీయ పరిస్థితులకైనా, సామాజిక సిచ్యువేషన్స్కైనా, మన లైఫ్కైనా మీడియా ఎజెండా అనేది ఏపీలో ప్రతి ఆస్పెక్ట్ని డిసైడ్ చేస్తూ ఉంది కదా. రాజకీయంగా ఎవరు అధికారంలో ఉండాలి, జనం ఎలా ఆలోచించాలి, జనాన్ని ఏ విషయాల వైపు దృష్టి మళ్లించేలాగా చేసేయాలి అనే గేమ్ అంతా మీడియానే నడుపుతుంది కదా. ఆ మీడియా ఎలా ఇంపాక్ట్ చేస్తుంది మనల్ని అని చెప్పడానికి చాలా పారామీటర్స్ ఉంటాయి. ఇవాళ రేపట్లో చాలా మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ ఫ్యాక్టర్ ఈ డూమ్ స్క్రోలింగ్. డూమ్ స్క్రోలింగ్ అంటే ఇలా కూర్చుని బ్రెయిన్ ఆ స్క్రీన్కి అప్పగించేసి ఇలా రోల్ చేస్తూ ఉండటం. ఇవాళ రేపట్లో ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసే అలవాటు ఉందా మీకు? ఈ రీల్స్ చూసే అలవాటు నుంచే పుట్టింది ఈ డూమ్ స్క్రోలింగ్. అలా వరుసగా గంటల తరబడి తిప్పుకుంటా కూర్చోవడాన్ని డూమ్ స్క్రోలింగ్ అంటారు. ఒక మనిషి ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ వెళ్తే, రీల్స్ చూడడం మొదలెడితే ఆన్ యావరేజ్ 38 మినిట్స్ ఉంటున్నట్ట ఇండియాలో, తెలుసా మీకు? అంటే అరగంట కంటే ఎక్కువ. మనకి ఎంత కంట్రోల్ అయినా ఉండేవండి, మనం ఫోకస్డ్గా, వర్క్ ఓరియంటెడ్గా పని చేసుకునే మనస్తత్వం ఉన్నవాళ్ళైనా కావచ్చు, కమ్సే కమ్ ఆన్ యావరేజ్ ఇంత టైము, అంటే 38 నిమిషాల టైము ఈ స్క్రోలింగ్ మీద ఉంటున్నట్ట. ఇది సైకలాజికల్గా మన ఆలోచనల్ని డిసైడ్ చేసేస్తూ ఉందట, అడిక్షన్ క్రియేట్ చేసిందట. అంటే నీకు ఖాళీ ఉంటే చాలు, ఫేస్బుక్, ఇన్స్టాను ఓపెన్ చేసి స్క్రోల్ చేసుకోమని చెప్తా ఉందట మైండ్ మనకి. అందుకోసమే దీన్ని ఒక సైకలాజికల్ హ్యాబిట్ అంటున్నారు. అంతకంటే ఇంకా నెగిటివ్ టోన్లో ప్రాక్టికల్గా చెప్పాలి అంటే హెడ్లైన్ చేజింగ్ టెండెన్సీ అంటారు దీన్ని, తెలుసా? అయితే ఫేస్బుక్లోనూ, ఇన్స్టాగ్రామ్లోనూ, సోషల్ మీడియాలోనూ వెతికి వార్తలు, రాజకీయాలు, నెగిటివ్ విషయాలు ఎక్కడున్నాయో పట్టుకొని చూడడం. లేదంటే కరెక్ట్గా డాట్ టైం అయిందంటే 2 నిమిషాల ముందో టీవీ ఛానల్ పెట్టి మారుస్తూ ఉంటారు. అదే పనిగా మారుస్తూ ఉంటారు. టీవీ ఛానల్ ఇన్ఛార్జీలు, బులెటిన్ ప్రొడ్యూసర్లు అంటూ ఉంటారు. వాళ్ళు కూడా చూడరు అట్లా ఏ ఛానల్లో ఏం హెడ్లైన్ పెట్టారు, మనం ఏమైనా మిస్ అయ్యామా అని. వాళ్ళకంటే ఎక్కువగా చూసే మనస్తత్వం మనలో చాలా మందికి ఉంటుంది కదా. దాన్నే హెడ్లైన్ చేజింగ్ టెండెన్సీ అంటారు. ఇది ఒక సైకలాజికల్ హ్యాబిట్. వీడు చూడపోతే ఉండలేడు ప్రశాంతంగా, పోనీ చూసిన తర్వాత ప్రశాంతంగా ఉంటాడంటే ఆ వార్తలు ఉండనివ్వండి. నెగిటివిటీని స్ప్రెడ్ చేసి, నెగిటివిటీని అట్రాక్ట్ చేసే టెండెన్సీని ఈ డూమ్ స్క్రోలింగ్ పెంచుతూ ఉందట. పోనీ ఏమన్నా పాజిటివ్ చూస్తారా? ఆహ్లాదంగా అనిపించేవో, రిలాక్స్డ్గా ఉండేవో, నవ్వుకునేవో చూస్తారంటే చూడరు. ఎవరిని తిట్టారు, ఏ బూతులు తిట్టారు, ఏ ఎలిగేషన్ చేశారు, వాడు చెప్తున్నది అబద్ధం కావచ్చు, వాడు ఎదుటోళ్ళ మీద బట్టగాల్చి మీదేసినట్టుగా మాట్లాడుతున్నాడు అని అర్థమవుతూ ఉండొచ్చు, లేకపోతే వాడు దులుపుకొని పోతున్నాడు అని తెలుస్తూనే ఉండొచ్చు. అయినా సరే చూస్తూ ఉండిపోతారు. చూసారా? దట్ ఈస్ కాల్డ్ ఎడిక్షన్, దట్ ఈస్ కాల్డ్ హెడ్లైన్ చేజింగ్ టెండెన్సీ. వీటన్నిటికీ మూల బిందువు డూమ్ స్క్రోలింగ్. ఈ అలవాటు నుంచి ఇది వచ్చిందట. ఇది ఎప్పుడు లాక్డౌన్ పీరియడ్లో అలవాటైందట మనకి. కరెక్ట్గా అదే టైంలోనూ కాస్త అటు ఇటుగాను టిక్ టాక్ బ్యాన్ చేసింది కదా కేంద్రం, చైనాది టిక్ టాక్ అని. చేసేసరికి ఫేస్బుక్లోను, ఇన్స్టాగ్రామ్లోను రీల్స్ స్టార్ట్ అయినాయి. 1 నిమిషంలోనూ 59 సెకండ్స్లోనూ అవి అయిపోతాయి, జస్ట్ చూసేద్దాం అని మొదలు పెట్టడం అలవాటైంది మనకి. ఇప్పుడు అది వ్యసనమై మన మైండ్ సెట్ని, మన ఆలోచనల్ని, మన పాజిటివిటీని పిండేస్తుంది, పిసికేస్తుంది, తాగేస్తుంది. అందుకోసమే నెగిటివ్ వార్త చూడకపోతే, బూతులు, తిట్లు, ఎలిగేషన్స్ చూడకపోతే ఏదో మిస్ అయిపోయామనే ఫీలింగు, వెలితి, ఆరాటం, ఇవన్నీ మీకు కూడా ఉన్నాయా? ఉంటే మీరు కూడా డూమ్ స్క్రోలింగ్ ట్రాప్లో ఉన్నట్టే. ఇది ఎక్కడైనా డేంజరే, ఏపీలో ఇంకా మహా డేంజర్. ఎందుకని? మిగతా చోట్ల ఎక్కడైనా రేటింగ్ కోసమో, పాపులారిటీ కోసమో, ఇంపాక్ట్ చేయాలనే ఉద్దేశంతోనో మీడియా జనం మీదకి వార్తల్ని, ఎజెండాని వదులుతుంది. నేషనల్ మీడియాలో చూస్తుంటాం కదా అట్లాగా. కానీ ఏపీలో మీడియానే డిసైడ్ చేస్తుంది. ఏది ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తుంది మీడియా మిగతా చోట్ల, కానీ ప్రచారాన్ని, ఐడియాని, రాజకీయాన్ని, ప్రాపగాండాని ఏపీలో మీడియానే డిసైడ్ చేస్తూ ఉంది కదా. అందుకోసం డూమ్ స్క్రోలింగ్ అనేది ఇక్కడ బ్యాడ్ హ్యాబిట్ అని ఇంకోటో కాదు, థ్రెట్, ముప్పు అనుకోవాలి.
ఎలాంటి ముప్పు? మీడియా ట్రయల్ అంటే ఎలా ఉంటుందో చూస్తుంటాం కదా. మద్యం కేసు అంటారు, రకరకాల ఆరోపణలు, కొత్త కొత్త కోణాలు, ఆవిష్కరణలు పుంఖానుపుంఖాలుగా పుట్టిస్తూ ఉంటారు. పూటకొకటి రాస్తూ ఉన్నాం కదా, నెలల తరబడి చూస్తూ ఉన్నాం కదా. ఇందులో మేజర్ బ్రేక్ త్రూ కానీ, మేజర్ ఫైండింగ్ కానీ, భూమి బదులైపోయే విషయం కానీ ఏమైనా వచ్చింది ఎప్పటికీ బయటికి రాలా. పైపెచ్చు ఇదే టైంలో అసలు ఢిల్లీ మద్యం స్కామ్ జరిగిపోయింది అనే ప్రచారం అంతా బుస్సే, ఏమి లేదు అందులో అని తేలిపోయింది. కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది కదా ఆరోపణలు ఎదుర్కొన్న కేజ్రీవాల్ అనుకోని. అంటే మన చుట్టుపక్కల కేసులేమో తేలిపోతూ ఉన్నాయి, మనకు ఆ విషయం, ఆ ఆలోచన, ఆ వివేకం అనేది నిద్రలేకుండా మన దగ్గర మాత్రం మీడియా పొలిటికల్గా పోలరైజ్ చేసి ఒక పార్టీ మీదో, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీదో గురిపెట్టి ఇలా రాస్తూ డిసైడ్ చేస్తూ ఉంటుంది కదా. ఎందుకని ఇట్లా? మిగతా విషయాలేవి మనకి తట్టకూడదు, వాళ్ళ మీద వ్యతిరేకత అలాగే ఉండాలి, పైపెచ్చు అది పెరుగుతూ ఉండాలి, అదొక ఎంటర్టైన్మెంట్గా మారిపోవాలి మనకి. అందుకోసమే మీడియా ఇలాంటి ఎజెండాని తీసుకొచ్చి టాక్టికల్గా మన మీదకి రుద్దుతూ ఉంది. దాన్నే మీడియా ట్రయల్ అంటారు కదా. ఇది కూడా ఒక రకంగా మీడియా ట్రయలే. అంటే వాళ్ళే ఆరోపణ చేసేస్తారు, ఇదిగో ఇలా జరిగిందిట అని చెప్పి కథనాలన్నీ వాళ్ళే రాసేస్తారు, శిక్ష పడిపోతుందిట అనేసి కూడా వాళ్ళే కన్క్లూజన్స్ ఇచ్చేస్తూ ఉంటారు, కథలు నడిపేస్తూ ఉంటారు. ఈ లోపల ఎన్ని వీడియోలు బయటకు వచ్చినా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఏమీ జరగకపోయినా, ఎవరికి ఏమీ ఇవ్వకపోయినా, బాధ్యతలు అల్లాడిపోతూ ఉన్నా, పాలు తాగితేనే ప్రాణాలు పోతూ ఉన్నా కానీ జనానికి పట్టదు. ఎందుకంటే ఎవరి మీదో నెగిటివిటీని నూరిపోసి దాన్నే పబ్లిసైజ్ చేసి అదే ఎంటర్టైన్మెంట్ అనుకోమని మన మైండ్లకి చుట్టబెడుతుంది మీడియా. అందుకే ఇలాంటి పరిణామాలన్నిటికీ మూలకారకం ఈ డూమ్ స్క్రోలింగ్, హెడ్లైన్ చేసింగ్ నేచర్. మరి ఇలా జరుగుతోంది అనే ఆలోచన ఉన్న వాళ్ళకి అర్థమవుతున్నా ఆపగలరా? ఆపలేరు. ఎందుకంటే దిస్ ఈజ్ కాల్డ్ డూమ్ స్క్రోలింగ్. వ్యసనం, అది ఆపలేకపోతున్నాం. అందుకోసమే ఇవాళ రేపట్లో న్యూస్ అనేది వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది తెలుసుకోవడానికన్నా కూడా న్యూస్ యాజ్ ఎంటర్టైన్మెంట్ అని యూనివర్సిటీస్లో జర్నలిజం చదివే స్టూడెంట్స్కి ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇవాళ రేపట్లో. అలాగా పబ్లిక్కి, జనానికి, అదే మనకి న్యూస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయి దానిలోనే, ఆ నెగిటివిటీలోనే, ఆ రాజకీయ వికృత క్రీడలోనే మనం కూడా మన వినోదాన్ని వెతుక్కుంటూ ఉన్నాం. మన ఆలోచనతో మొదలుపెట్టి నెగిటివిటీనే మనకు ఒక వ్యసనంగా మార్చి డూమ్ స్క్రోలింగ్ ఎంత సైకలాజికల్ గేమ్ ఆడుతుందో చూసారా. అందుకోసమే మీడియా ఇవాళ రేపట్లో ఇలాగా మన కళ్ళకు గంతలు కట్టి రాజకీయాన్ని పండించగలుగుతూ ఉంది. మీకు తెలుసా ఈ విషయం? మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? మీకు అర్థమైందా? అర్థమైన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం అనేది అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. అవునా కదా?